అన్న దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ సంక్షేమ పథకాలు గానీ, డెవలప్‌మెంట్ గానీ, ఒక యువకుడిగా కష్టపడి పనిచేసుకునే వ్యక్తిగా నీ అభిప్రాయం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? అంతా బాగానే ఉందండి. బానే ఉందా? అంతా బాగా పథకాలొస్తున్నాయా? వస్తున్నాయి. పెన్షన్‌లని గానీ, ఆ. పిల్లలకి తల్లికి వందనం గానీ, ఆ, మీరేం గమనించారు? ఈ 2 ఏళ్లుగా మీరేం గమనించారు గతంతో పోలిస్తే? గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మాకు పేదవాడిగా కష్టపడే ప్రజలకు మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అనుకూలంగా ఉంది. ఓకే. స్త్రీశక్తి పథకం కానీ, హ్మ్. తల్లికి వందనం కానీ హ్మ్. నాకైతే పడినాయి. హ్మ్. డబ్బులొచ్చినియి. డబ్బులు వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళ ముందు కనపడుతున్నా గూడా అసలు ఏమి చేయట్లేదు వీళ్ళు, మేము వచ్చాక వాళ్ళ సంగతి తేలుస్తాం. రప్ప రప్ప అసలు ఇలా వార్నింగ్‌లు ఇవ్వడం న్యాయమేనంటారా? రప్ప రప్ప తెలుస్తామన్నారంటే వాళ్ళకన్నా మెరుగ్గా ఈ ప్రభుత్వం చేస్తుందని హ్మ్. ఓర్చుకోలేక హ్మ్. అలాంటి మాటలు వస్తున్నాయి. అంతే. ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా బాగానే ఉందన్న. ఇంకోసారి ఆలోచిస్తారా? అంటే గత 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. అప్పుడు నువ్వేం చేసావు, ఏంటి అనే ఆలోచన లేకపోగా మళ్ళీ ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను వస్తానని అంటున్నాడంటే జనాలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ అవకాశం ఇచ్చేది ఏం లేదా ప్రజల్లో అందరి విషయం అందరి పరంగా అయితే ఆయన మీద అందరికీ వ్యతిరేకత అయితే హ్మ్. మొదలైంది. ఈసారి ఆ 11 కూడా రావనుకుంటున్నాను నేనైతే. అంతే. ఆ, ఆ. అన్ని విధాలుగా మెరుగు ప్రభుత్వం అన్న. ఇదైతే మెరుగ్గానే ఉంది పాలన అయితే. హ్మ్. ఈరోజు మా లా అండ్ ఆర్డర్ గతంలో అన్న ఎక్కడ పడితే అక్కడ కుర్రోళ్ళు కూడా, యువత కూడా డ్రగ్స్‌కి, గంజాయి బాగా డెవలప్ అయింది విషయం ఏంటంటే అన్న, హెల్మెట్ ఒకటి, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ ఒకటి, ఈ రౌడీ షీట్ ఎవరికైతే ఉందో వాళ్ళ మీద మాత్రం పోలీస్ ప్రభుత్వం మాత్రం బాగా దృష్టి పెట్టారు. ఉక్కుపాదం అంటే 9 తర్వాత వాళ్ళు కనిపించిన అదేలేండి. వైన్ షాపుల దగ్గర ఏమైనా గొడవలు చేసిన వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అది మాత్రం బాగుంది. లా అండ్ ఆర్డర్ మాత్రం బాగుందంట. మహిళల మీద మాత్రం కొద్దిగా ఇదివరకు ఉన్నంత రౌడీజం ఇలాంటి అరాచకాలు అలాంటివి మాత్రం లేవు. ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల, ఈ రౌడీ షీట్ ఉన్న వల్ల వీళ్ళ వల్ల మాత్రం బాగా వాళ్ళ మీద దృష్టి పెట్టి శాంతి భద్రతలు బాగుంది. శాంతి భద్రతలు మాత్రం సూపర్ ఉన్నాయన్న. డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా అది పెట్టడం వల్ల చాలా అదేలేండి. ఈ ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు కదా, ఆయన మన బిఆర్టీసీ రోడ్ మీకు తెలుసన్నా ఇదే ఏరియాల్లో గతంలో గంజాయి తాగేసి బ్లేడ్ బ్యాచ్లు అని అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి గత 5 ఏళ్లలో. ఇప్పుడు అట్లా ఏమైనా కనపడుతున్నారు? లేదన్న. మ్యాక్సిమం 75% వరకు తగ్గింది. ఇంకా 25% ఉంది మూలం వల్ల చిన్న తెలియని ఏరియాల్లో ఉంది. అది కూడా కొద్దిగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. చివరిగా ఉద్యోగ అవకాశాలు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, కంపెనీలు తీసుకొస్తామంటున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఇవన్నీ జరుగుతాయి అంటారా? తెలుసు కదన్న, చంద్రబాబు గారు ఇప్పుడు కాదన్న, ఆయన ముందు తరాన్ని గురించి ఆలోచించి అవును. అది డెవలప్ చేస్తారని చెప్పి ఆయన మీద ఉంది ఆల్రెడీ. అమ్మ, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు టైంకే ఇస్తున్నారు. టయానికి ఇస్తున్నారండి, ఆ. చక్కగా ఇస్తున్నారు. ఉం. రేపు ఆదివారం అనగా వాళ్ళు ఇస్తున్నారు, ఉం. ఇబ్బంది లేకుండా. ఉం. ఎవరైనా లేకపోయినా సరే మళ్ళా వస్తున్నారు, కనుక్కుంటున్నారు, ఇస్తున్నారు. ఉం. ఏ ఇబ్బంది లేదు, ఎలా ఉంది ప్రభుత్వం? ఎట్లా ఉంది? బానే ఉంది. రోడ్లు ఏంటి అన్ని కూడా బాగుండయి. మరి ఏం చేయట్లేదు అన్నాడు కదా జగన్ గారు. అసలు ఏమి చేయట్లేదు వీళ్ళు. అట్టా చెబుతాళ్లే. మళ్ళీ నేను వచ్చాక ఒక్కొక్క ఏంటి తేల్చేది చూద్దాం, తేల్చినప్పుడు. అంతేనా? అంతే, తేల్చినప్పుడు చూడాలి. రప్ప రప్ప అని అరుగు రాజు గారు మాట్లాడుతున్నారుగా. లేదండి, ఎవరు మాట్లాడుతున్నారు? మాకు మటుకు బానే ఉంది. ఈ రోజున ఈ పెన్షన్ డబ్బులు మీకు ఎలా బాగా వస్తున్నాయి, ఉపయోగపడుతున్నాయి. ఎట్లా? ఎట్లా ఏంటండి, మా ఇంటి ఆయన పని చేయలేడు. ఉం. 16 ఏళ్ళు అయింది ఆపరేషన్ చేయించుకొని. ఉం. కొన్నాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం మందులు కాటికి. అదేలే. ఆరిచ్చిన కానించి నేను 2 ఇళ్ళు బట్టలు ఉతుక్కుంటా. ఉం. మాకు ఆధారం ఏమి లేదు. ఉం. నా కొడుకు చనిపోయాడు. ఉం. ఆ, ఈ నా వయసులో కూడా కష్టపడి పని నా చేసుకుంటున్నారు. కష్టపడుకున్నామండి. ఉం. ఆయన డబ్బులు ఇవ్వబట్టి మా ఇంటి ఆయన బాగా బతుకుతున్నాడు. అదేలే. మందులు అవి తెచ్చుకుంటున్నాడు. ఉం. లేకపోతే నేను ఇవ్వలేను డబ్బులు అసలు. అవును. చాలా ఇబ్బంది పడ్డాం. ఎంతో మందికి అమ్మ, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పెద్దవాళ్ళందరి గురించి, అలాగే వికలాంగుల గురించి 3,000 నుంచి ఒకేసారి 6,000 చేయడం కానీ, వాళ్ళకి మీకు 3,000 నుంచి 4,000 చేయడం కానీ, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన మంచిగా చేస్తున్నాడండి, మంచిగా చేస్తున్నాడు. ఎవరంటారు అన్న, ఈయన మేము మటుకు ఎప్పుడు కూడా వాళ్ళు ఇస్తున్నారని కాదు, ఏనాడు కూడా మేము తెలుగుదేశమేను. బాగానే ఉంది. మేము అనుకుంటాం ఆయన ఈ బట్టే వాళ్ళ మందులు వాడుకొని నా భర్త ఇప్పుడుకి బాగుంటున్నాడు. ఆయన ఈయనప్పుడు నేను నానా అవస్థ పడ్డాను. 4 ఇళ్ళు ఉతుక్కొని ఆయన మందులు ఇవ్వలేదండి. ఎక్కడిచ్చాడు? పేరు 250 పెంచుకుంటా ఆఖరికి పాదు తక్కువ 3,000 ఎంతో ఇచ్చారు, అంతే. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా, పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా స్కూల్ యూనిఫామ్లని, వాళ్ళ తల్లి వాళ్ళకి తల్లికి వందనం డబ్బులని ఎంతమంది ఉంటే అంతమంది పడ్డాయి, అందరికి పడ్డాయి పిల్లలకి. యూనిఫామ్లు అయిన బాగున్నాయా? బాగుండాయి. చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఆయన లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ
శాఖ మంత్రిగా అవును ఆయన ఎలా ఉందమ్మా? ఆయన పనితీరు ఎలా ఆయనది ఉంది? బాగానే ఉంది. మేము వార్తల్లో చూస్తాంగా, ఆ. వార్తలు మటుకు పానీయుడు ఉమ్. పానీయం చూస్తాం. ఉమ్. అన్ని బాగుండేవి బాబు ఆయన దయ వల్ల. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా 3,000ని ఒకేసారి 4,000 చేశారు. కరెక్ట్గా పెన్షన్లు టైంకి వస్తున్నాయి అమ్మా? కరెక్ట్గా ఇస్తున్నారండి. ఆ, ఆయన ఎక్కిన రోజున 7,000 ఇచ్చారు. మిగిలినవి అవి కలిపి అవును. తర్వాత నుంచి 4,000 ఇస్తున్నారు. ఏమైనా తగ్గించడం కానీ? ఏమీ లేదు. ఆ, సెలవు వస్తే కనుక ఆదివారం వాళ్ళు వస్తే ఫస్ట్ తారీఖు ఆదివారం అయితే 31నే ఇస్తున్నారు. 30 కానీ 31 కానీ. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత బాగా చూస్తున్నాడు. పండగ ముందే ఇచ్చారు అందరికి. ఇప్పుడు ఆ, పండగ బాగా చేసుకోవచ్చు అయితే మనం. ప్రస్తుతాన్ని చేసుకోవచ్చు. పండగ 10 రోజులు ఉందిలే కదా. అవునులే. 31 తారీఖే పడిపోయింది. ఆ, ఎలా ఉపయోగపడుతున్నాయి అమ్మా మీకు ఆ డబ్బులు? మాకు మా పిల్లల మీద ఆధారం లేకుండా ఆ, వాళ్ళు కష్టపడే వాళ్ళే. అవును. మా ఆయన నాకేం ఉంచలేదు. ఏమి నేనేం ఉంచలేదు. నువ్వు పెన్షన్ రేషన్ బియ్యం తిని ఉండమన్నారు మా వారు. అంతే. అంతే. పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నాడంటారా? అట్టగి. ఆ? గతంలో ఎలా ఉండేదమ్మా? గతంలో ఎలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? అవన్నీ నాకు తెలియలేదండి. కాదు, అప్పుడు 250. 250 ఒకేసారి 3,000 ఇచ్చారు అప్పుడు. లేదు ఆ. 250 అప్పుడు పెంచుకుంటూ 25 3,000 ఇచ్చారు. ఇప్పుడు మొత్తం మీద రోడ్లు కానీ అన్ని కొద్దిగా బాగుపడుతున్నాయి అంటారా? బాగానే ఉన్నాయండి. చంద్రబాబు గారు వచ్చాక ఆ, ఆ? ఆ, మీ పెద్దవాళ్ళందరూ బాగానే ఉన్నారా? శుభ్రంగా ఉన్నామండి. ఏం చెప్తారు చంద్రబాబు గారికి? ఏం చెప్తారు? థ్యాంక్ యూ చెబుతాం మా పెద్ద కొడుకెళ్ళి. కష్టపడి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్లో అవకాశాలు ఇస్తామంటున్నారు. అట్లాగే ప్రభుత్వ పథకాలు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? మీ ఒక కష్టపడే వ్యక్తిగా ఎలా ఉంది ఈ గవర్నమెంట్? బాగానే ఉందండి. నేను రైతుని. రైతు. ఓకే. పాస్బుక్ల ద్వారా అయితే ఇది ఒకటి బాగుంది. అవును. గతంలో అదే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉండి కనీసం 5 సంవత్సరాలు అయింది ఆ, నాకు రిజిస్ట్రేషన్ అయ్యి. ఉమ్, పాస్బుక్ పెట్టాను. ఉమ్. కనీసం 5 రోజులు పాస్బుక్ అనేది రాలేదు. రాలా. ఇప్పుడు ఎత్తున్నాడు. వచ్చినాయండి. ఎత్తున్నాడు. ఇంక ఇవ్వలేదు నాకు. అదే. మా ఏరియా మైలవరం ఉహు. ఇంక ఇవ్వలేదు. ఉమ్. మాకు ఎత్తున్నాడు. రెడీ అవుతున్నాయి కదా, ఆ, మీరు చూస్తున్నారా? అదిగో ఎవరి బొమ్మలో లేకుండా రాజముద్రతో రాజముద్రతో. ఇవ్వబోతున్నారు. ఎత్తామంటాడు. సో ఇచ్చాడు కూడా. అట్లాగే మీరు రైతు అంటున్నారు. ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయా సార్? పడ్డా. 2 సార్లు. ఆ, రైతు 24 గంటలు ధాన్యం డబ్బులు కూడా, కొనుగోలు డబ్బులు కూడా వేస్తామంటున్నారు. కొనుగోలు డబ్బులు అంటే మా అబ్బాయికి ఇచ్చేయాలి కౌలుకి. ఉమ్. మా అబ్బాయికి పడతాయి పడతాయి. ఓకే. డబ్బులు. వాటి వల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. సో మొత్తం మీద చూసేసారు ఈసారి మీరు రైతుగా అంతా బాగానే ఉందంటున్నారు. పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్లని కానీ, లేకపోతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని కానీ ఈ చెప్పింది చేస్తున్నారంటారా? అయిపోతుంది కండి. ఆ? ఇచ్చాడుగా, ఎక్కుతున్నారుగా. ఉమ్. పెన్షన్లు అంటే మామూలుగా వస్తూనే ఉండే. టైంకే వస్తుందా లేదా లేట్ అవుతుందా? పెన్షన్లు వస్తున్నాయి. ఉమ్. పెన్షన్లు ఏం 4,000 ఆపలేదు. 4,000 ఒకేసారి. ఉమ్. ఉమ్. ఆపిని కూడా ఇచ్చాడుగా. అవును. ఇచ్చాడు. ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమీ లేదు, అంత అరాచకంగా ఉంది, మళ్ళీ మేము వచ్చాక ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం అంటున్నాడు. ఇంకోసారి ఆలోచన ఉందా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఎక్కడైనా వచ్చేది ఆ, ఏడతాడు చెప్పు. ఈ పొజిషన్లో బట్టి అయితే మా మనిషి కూడా అభిప్రాయం మారిద్ది కదా. అవును. దానివల్ల మరి ఒక్కొక్కటి రప్ప అంటున్నారుగా. అవి అంటే మా మేకపోతులు బలిస్తున్నారు, రక్తాభిషేకాలు చేస్తున్నారు. నోటి మాట కానీ చేయడానికి చందారం ఉండదు. బాగానే ఉందంటారు ఈ ప్రభుత్వంలో అయితే? మాకైతే బాగానే ఉందండి. దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా నేను ఆపను, అట్లాగే అభివృద్ధి కూడా ఆపను అంటున్నాడు. ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు అంటారా? గ్యారెంటీగా చేస్తున్నాడు. ఏం చేయట్లేదు అంటాడు కదా. చెబుతానికి ఏమొచ్చే మాటలు అదేంటండి, ఆ. ఏం అవ్వట్లేదు, మొత్తం అరాచకంగా అసలు ఉంది. లేచిన కాడి నుంచి అబద్ధాలేగా చెప్పేది ఆయన. ఉమ్. జగన్ ఇంకా చేయలేదని ఆయనకి ఏం మళ్ళీ చేసిన వస్తా, ఏం పాదయాత్ర చేస్తా, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా. ఎన్ని చేసినా ఏమి రావద్దు ఆయనకి ఏం. ఆ. 11 వచ్చినాయి మొన్న, ఉమ్. అవి కూడా వస్తాయో రావు ఈ తడవ. అంటే ఆ. అంటే ఒక పక్క అమరావతి రాజధాని కానీ, రోడ్లని కానీ డెవలప్మెంట్ కనిపిస్తుందా ఎందుకు ఈ కనపడతలా? ప్రభుత్వంలో? ఎందుకు కనపడతలా? బాగానే కనపడుతుంది. ఏంటి మీరు గమనించింది ఏంటి బాబు? ఏంటంటే ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ అందరికి ఇస్తున్నాడు కదా. ఉమ్. అన్న మాటలన్నీ నిలబెట్టుకున్నాడు కదా. ఉమ్. ఇంకేంటి ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నేనే తీసుకొచ్చాను, నా వల్ల అన్ని చెప్పేది అబద్ధాలు అయితే ఇప్పుడు ఎన్నైనా చెప్తా ఉంటాడు. ఆ. ఆపేది ఆయన, తెచ్చేది ఆయన. ఆ. మరి జనాలు చూస్తున్నారు, గమనిస్తున్నారా? బాగానే గమనిస్తున్నారు. సంక్షేమ పథకాలు వస్తున్నాయి, వస్తాడు. పెన్షన్లు కానీ, బాగానే వస్తాడు. పిల్లలకి తల్లికి వందనం అని. ఉమ్. మరి రప్ప వచ్చావంటే ఉట్టి ఉట్టి ఇవన్నీ ఏముందిలే అలా ముందేసుకుని ఆలోచిస్తున్నారా? అట్టంటి వాళ్ళు చేస్తా ఉంటారు, ఉమ్. అంతేగాని ఏమి లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ఉంది. పల్లెటూరులో రోడ్లని కానీ. Please subscribe to Leo News for more videos.